మంచి శ్లోకం ఒకటి చెప్పండి మా కోసం. ఓకే. ఇంద్రియాణి మనో బుద్ధి అస్యాధిష్టానముచ్యతే. కంఠస్థం చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పట్టింది? 700 శ్లోకాలు ఉన్నాయి కదా, అందులో మీకు మెయిన్ బాగా ఇష్టమైన శ్లోకం ఏంటి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో సిరిసిల్లకు చెందిన దొంతుల శ్రవంతి గారు భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి స్వర్ణ పథకం సాధించారు. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కాబట్టి అసలు వారు ఎలా కంఠస్థం చేశారు, దాని వెనుకాల ఉన్న నియమాలు ఏంటి, వారు ఏ విధంగా కష్టపడ్డారు, ముఖ్యంగా 700 శ్లోకాలు అంటే మామూలు విషయం కాదు. సో ఒక్కసారి మనతో పాటు ఉన్నారు కాబట్టి మరికొన్ని వివరాలు శ్రవంతి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఒక్కసారి మీ గురించి వివరించండి, అంటే ఫ్యామిలీ గురించి కానీ పిల్లలు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పాదాభివందనాలు. మాకు ఈ భగవద్గీత నేర్పించిన అనురాధ మేడం గారికి కృతజ్ఞతలు. కుటుంబ నేపథ్యం గురించి వివరించండి. ఓకే. అత్తమ్మ, మామయ్య, హస్బెండ్, పాప, బాబు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇక్కడే ఉంటారు. సో మీరు ఇప్పుడు భగవద్గీతలోని 18 అధ్యాయాల నుంచి 700 శ్లోకాలు కంఠస్థం చేశారు కదా, దాని మీద ఆసక్తి ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుండి కూడా భక్తిభావంతో పెరిగాము. అమ్మ నాన్న కూడా భక్తిభావంతోనే పెంచారు. టెంపుల్స్కి అలా ఇలా వెళ్ళడము, చదవడం, చిన్నప్పటి నుండి కూడా భగవద్గీత చదివే వాళ్ళం, కానీ ఇంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది. ఏదో నార్మల్గా చదివేవాళ్ళం అంటే చదివేవాళ్ళం. ఈ గణపతి సచ్చిదానంద స్వామీజీ భగవద్గీత కంఠస్థ పోటీల గురించి తెలిసిన తర్వాత దాంట్లో జాయిన్ అయ్యాను, నేర్చుకున్నాను. ఓకే. సో 700 శ్లోకాలు కంఠస్థం చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పట్టింది? 1 ఇయర్ టైం. 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ నుంచి మీరు కంఠస్థం చేస్తూనే ఉన్నారు. 1 ఇయర్ నుండి. టైమింగ్స్ ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నారు? ఇప్పుడు అత్తమ్మ, మామయ్య, పిల్లలందరూ మీతో పాటే ఉంటారు కదా, టైమింగ్స్ ఎట్లా అడ్జస్ట్ అయ్యింది? అంటే ఎన్ని అవర్స్ మీరు ప్రాక్టీస్ చేశారు? డైలీ 4 to 5 hours కంపల్సరీ కూర్చోవాలి. ఒక క్లాస్ ఉంటుంది, క్లాస్లో జాయిన్ అయ్యి 1 hour క్లాస్ మేడం గారు చెప్పేవారు. ఎక్కడ? శ్రద్ధగా ఆన్లైన్ క్లాసెస్. మేడం గారు చెప్పింది మేము శ్రద్ధగా విని నేర్చుకొని చదివాము. మీకు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది దానిపైన? చిన్నప్పటి నుండి కూడా బేసిక్గా కొంచెం చదవడం అంటే ఇంట్రెస్ట్. దేవుడి బుక్స్ కానీ పారాయణాలు చేయడం కానీ, దాని ద్వారా ఇది తెలుసుకొని దీంట్లో నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఉండే మహిళలు ఏం చేస్తారంటే టీవీలో రాగానే పొద్దున భక్తి ఛానల్ ఒకటి పెట్టుకుంటాం కదా, అందులో వస్తుంది, మనం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, బాగుంటుంది మనకు కూడా. చిన్నప్పటి నుండి కూడా భజనలకు వెళ్ళడము, పారాయణాలకి వెళ్ళడము, భగవద్గీత చదవడానికి కూడా వెళ్ళే వాళ్ళం చిన్నప్పుడు. అట్లా అక్కడ నుండి వచ్చింది. అంటే మీ ప్రాపర్ అంతా ఇక్కడేనా? ఇక్కడే. మైసూరు సచ్చిదానంద స్వామి గురించి అంటే మీకు ఎలా తెలిసింది? ఇప్పుడు వాళ్ళు భగవద్గీత పారాయణం చేస్తున్నారు, అక్కడ చదవాలి అని అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అంటే నార్మల్గా పారాయణాలకి వెళ్ళినప్పుడు అక్కడ టాపిక్స్ వస్తే చెప్పారు, ఇట్లా గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు నేర్పిస్తున్నారు వాళ్ళ శిష్యులతోని భగవద్గీత ఆన్లైన్లో అని అనగానే నేర్చుకోవాలని అనిపించింది. ఇంట్రెస్ట్ వచ్చేసింది, నేను కూడా నేర్చుకోవాలి, అక్కడ పార్టిసిపేట్ చేయాలి. ఎంతమంది పార్టిసిపేట్ చేసారు అక్కడ? మీరు మాక్సిమం 4000 మెంబర్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు వాళ్ళు. ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు. వీక్లీ టెస్ట్లు ఉంటాయి, మంత్లీ టెస్ట్లు ఉంటాయి. ప్రిఫైనల్ సేమ్ పిల్లల్లాగానే ప్రిఫైనల్స్, ఫైనల్స్. ఫైనల్లో 1000 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఫైనల్లో 1000 మెంబర్స్లో మీరు ఎన్నో నెంబర్? 1000 మెంబర్స్లో 600 మెంబర్స్ మళ్ళీ ఫైనల్కి వెళ్తారా? స్వర్ణ పథకం. ఓకే. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా చేశారు. 600 మెంబర్స్కి ఏబో స్వర్ణ పథకం. 600 మెంబర్స్ అంటే మొత్తం ఆల్మోస్ట్ అందరూ భగవద్గీతనేనా? అందరూ భగవద్గీత. అంటే అందరూ 700 శ్లోకాలు కంఠస్థం చేసి నోటికి అసలు గుర్తుపెట్టుకొని బుక్ చూడకుండా కళ్ళు మూసుకొని వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ నుండి వాళ్ళు స్టాప్ చేయమని వారికి చెప్పాలి. అంటే ప్రతి అధ్యాయం అడుగుతారు. అవునా? 18 అధ్యాయాల నుంచి మధ్యలో ఎక్కడైనా అడగవచ్చు. ఎక్కడ అడిగినా మనం స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చెప్పాలి. దీర్ఘం ఎలా గుర్తుపెట్టుకుంటారు? అదంతా చదవడమే మెయిన్. ముఖ్యంగా ఎప్పుడు ఒక 5-6 గంటల సేపు బుక్ ముందట పెట్టుకొని అధ్యాయాలు తిరిగేస్తూ వాళ్ళు ఎగ్జామ్ పెట్టే ముందు 1 month 2 months బిఫోర్ నుండి 10 hours కూడా కూర్చున్న రోజులు ఉన్నాయి. అవునా? అంతసేపు అంత హార్డ్ వర్క్ చేస్తేనే మార్నింగ్ 4 o'clockకి లేసి. ఏ టైంలలో మీరు అంటే 6 hours 4 hours అని చెప్పేసి అన్నారు, అంటే మీరు ఏ టైంలో చదివేవారు ఎక్కువ? ఇప్పుడు 11 to 1
ఏమో లంచ్ వీళ్ళ లంచ్ అయిపోయిన తర్వాత 2 to 4 అనుకోండి. మళ్ళీ ఈవినింగ్ 8 to 10 అలా చదివేవాళ్ళం. కంబైన్డ్గా కూడా చదివేవాళ్ళం ఆన్లైన్లో. స్టూడెంట్స్ మీ నేర్చుకునే వాళ్ళం ఉంటాం కదా, 4-5 మెంబర్స్ అట్లా చదివేవాళ్ళం. ఏమైనా సలహాలు సూచనలు తీసుకుంటుండే వాళ్ళ ఏదైనా డౌట్ వచ్చినా కూడా మేడం గారు తీసుకుంటారు, చెప్తారనమాట. క్లాస్ అటెండ్ అయ్యి ఊళ్ళో ఒక మేడం ఉంటుంది, ఆ మేడం మనకు అన్ని ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా చెప్తారు. అంటే అప్పుడు భగవద్గీత చదివేటప్పుడు ఏమైనా నియమాలు పాటించారా? భగవద్గీతకి నియమాలు అంటూ ఉండయండి. ఎప్పుడైనా చదవచ్చు, 24/7 కంపల్సరీ చదవచ్చు, ఏ ప్రాబ్లం అనేది ఉండదు. కానీ భగవద్గీత చదివేటప్పుడు మన కష్టాలన్నీ పోతే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ సవాళ్ళు కూడా దేవుడు సృష్టిస్తాడండి కంపల్సరీ. మనం చదవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎంటర్ అయినా కూడా దాని నుండి మనం తట్టుకొని ముందుకెళ్ళాలి అంతే. మీకేమైనా సమస్యలు అంటే క్లియర్ అయిపోయాయా? ఏమన్నా మాకు ఒక చిన్న ఉదాహరణ ఇవ్వండి. మ్యాక్సిమం క్లియర్ అవుతాయి. ఎలా అనిపించింది అది చదివేటప్పుడు? ఒక మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, చదివినా కొద్దీ చదవాలి అనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. మైండ్ దాని మీద ఉంటుంది కావచ్చు, పనుల మీద ఉండదు, పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీ ఏది ఉండదు, అది రావాలి కంపల్సరీ, నేర్చుకోవాలి. ఈ కృషి పట్టుదల అంతా చిన్నప్పటి నుంచి వచ్చింది. సో ఇంకా అందులో నియమాలు అంటారు కదా, అంటే కొంతమంది ఫాస్టింగ్ కూడా ఉంటారు. మీరు ఏమైనా ఫాస్టింగ్? భగవద్గీతకి ఆ నియమాలు ఏముండయండి. కాకపోతే కొంచెం సాత్విక ఆహారం తినాలి. సాత్విక మీన్స్ ఉప్పు కారం కొంచెం తక్కువ తినాలి, కొంచెం ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తినాలి. కూరగాయలు ఎక్కువ తినాలి, నాన్ వెజ్ అసలు ముట్టుకోవద్దు, టచ్ చేయొద్దు. అది చదువుకున్నప్పుడు 1 year మాత్రం మీరు ఏం తిన్నారా? అంటే మేము వైశ్య. ఓకే. భగవద్గీత అంటే తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్, అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ అందులో కొంచెం సంస్కృతం కూడా ఉంటుంది. అంటే ఎలా చదివారు? ఉచ్చారణ పద్ధతి మీన్స్ ఏమంటారు, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, అక్షర దోషం ఉండొద్దండి. అక్షర దోషం లేకుండా చదవాలి. మనకు నోరే తిరగదు కదా, నార్మల్గా ఉంటాయి మనకి శ్లోకాలు, పద్యాలు, మనకు నోరే తిరగదు కొన్ని వాటిలో. అది మీరు ఎలా అధిగమించారు? కాకపోతే అది చదవడం వల్ల మన నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ కూడా ఏం రావు. ఎలా అనిపించేది అప్పుడు ఒక్కొక్క పద్యం మనం చదువుతూ ఉంటే? మీకు ఆ టైంలో ఏమనిపించేది? చాలా సంతోషం అనిపించేది, చదివినా కొద్దీ చదవాలి అని అనిపించేది. అలాగే మీరు నేర్చుకునేటప్పుడు ఏమైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా? భగవద్గీత చదివేటప్పుడు కొన్ని సవాళ్ళు ఉంటాయి, చాలా కష్టాలు, ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి. ఏమైనా ఎదుర్కొన్నారా? కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొన్నాము. ఈ కృష్ణ పరమాత్మ అవి సాల్వ్ చేసి ముందుకు సాగేలాగా చేశారు. సూపర్. అలాగే మీకు ఇప్పుడు భగవద్గీత చెప్పేటప్పుడు వాళ్ళ గురువుల పాత్ర ఎంత ఉంది? గురువుల పాత్ర కూడా బాగానే ఉంటుందండి. వాళ్ళు మనకు వచ్చే వరకు నేర్పించడము, అక్షర దోషం లేకుండా నేర్పిస్తారు. వాళ్ళది 20% 30% ఉన్నా మన ఎఫర్ట్స్ మాత్రం 70% పెట్టాలి కంపల్సరీ. ఇంకా నచ్చేంత వరకు మాత్రం వాళ్ళు కంటిన్యూగా చెప్తూనే ఉంటారు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఇబ్బంది పడకుండా. నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. డౌట్స్ క్లియర్ చేస్తారు. ఎలా అంటే ఈ పద్యాలు ఉన్నాయి కదా, ఎలా చదవాలి అనేది కూడా మోటివేట్ చేస్తారు. సో మీరు ఇప్పుడు మైసూర్లో ఈ శ్లోకాలు చదివేటప్పుడు అంటే మీ మనసులో ఉన్న భావాలు ఏంటి? ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు అప్పుడు ఆ టైంలో? అసలు స్వామీజీని చూడగానే ఆనందం పట్టలేము. మరి ఇంకా స్వామీజీ చేతుల మీదుగా తీసుకుంటున్నాం కాబట్టి స్వర్ణ పథకం, ఇంకా కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వచ్చేసాయి. అనుకున్నారా నేను ఖచ్చితంగా ఈ ప్లేస్లో ఉంటాను, 600 మందిలో నేను ఒక మెంబర్ని ఉంటాను అని ఒక నమ్మకం ఉంటుంది? నమ్మకం ఉంది. అంటే చాలామంది డౌట్ పడతారు, 700 శ్లోకాలు కంఠస్థం చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ అడుగుతారో కూడా తెలియదు, ఏ పద్యం అడుగుతారో కూడా తెలియదు. కాబట్టి అసలు ఇట్లా ఖచ్చితంగా అడుగుతారు కావచ్చు, నేను పార్టిసిపేట్ చేస్తానో లేదో, వస్తానో రాను అని కొంతమందికి డౌట్ ఉంటుంది. కాకపోతే కాన్ఫిడెన్స్తోనే చెప్పాను. కాన్ఫిడెన్స్ ఓన్లీ ఒక నమ్మకం కొద్ది పార్టిసిపేట్ చేస్తాను. భారం అంతా కృష్ణయ్య మీద వేసి పార్టిసిపేట్ చేశాను, విన్ అయ్యారు లాస్ట్కి. అయితే ఇప్పుడు సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా మీరు స్వర్ణ పథకం తీసుకున్నారు, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద మహానుభావుడు స్వామీజీ, అసలు మామూలు విషయం కాదు. అసలు స్వామీజీ దగ్గరికి వెళ్ళాలంటేనే ఎన్ని రోజులు పడుతుంది, అక్కడ మనం లైన్లో నిల్చోవడం, అది ఇది మనము మన ఓన్గా పార్టిసిపేట్ చేసి స్వామీజీ చేతుల మీదుగా తీసుకోవడం కాబట్టి చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు మీ ఫ్యామిలీతో వెళ్ళినట్టున్నారు కదా, ఎన్ని రోజులు అంటే మనం అక్కడికి వెళ్ళి ఎన్ని రోజుల ముందు వెళ్ళారు మీరు అక్కడికి? 1 day బిఫోర్ వెళ్ళారు. అంటే ఆశ్రమం కూడా చూడదగిలిన పుణ్యక్షేత్రం, ఎలా బాగుంటుంది ఆశ్రమం, చాలా బాగుంది.
అక్కడ పద్ధతులు అన్నీ బాగున్నాయి, ఫుడ్ కూడా బాగుంది. మొత్తం వాళ్ళే చూసుకున్నారా? అన్ని వాళ్ళే చూసుకుంటారండి. వాళ్ళే చూసుకుంటారు. ఓన్లీ ఇక్కడ నుంచి మనం వెళ్ళడం మాత్రమే. అంటే వెళ్ళిన తర్వాత ఎప్పుడు పెట్టారు ఇది మనకి పారాయణం? మేము సాటర్డే వెళ్ళాము, సాటర్డే రోజు, సండే రోజు జరిగింది. పారాయణం అయిపోయాక స్వామీజీ చేతుల మీదుగా స్వర్ణ పథకం ఇస్తారు. అప్పుడు మనం అడిగేటప్పుడు ఎగ్జామ్ ఆన్లైన్లోనే ఉంటుంది. ఆన్లైనే ఉంటుంది. అక్కడ ఏముండదు, ఆన్లైన్లో ఉంటుంది. కళ్ళు మూసుకొని వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ చెప్పాలి, ఫేస్ టు ఫేస్. ఎగ్జామ్ అంతా మొత్తం కంప్లీట్గా ఆన్లైన్లో, అక్కడ కాదు. ఓకే ఓకే, మొత్తం కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ పాస్ అయిన తర్వాతనే అక్కడికి వెళ్ళాలి. ఓకే, ఆన్లైన్లో ఎగ్జామ్ పెడితే అందులో విన్ అయిన వాళ్ళకి ఒక డేట్ అనౌన్స్ చేసి అక్కడ ఇస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు ఒక స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన చేతుల మీద తీసుకున్నారు, ఒక మంచి బెస్ట్ మెమొరీ. అప్పుడు మీకు అంటే స్వామీజీ ఆశీస్సులు మనకి దక్కుతున్నాయి అంటే అంతటి అదృష్టం ఉండదు. మీ ఫ్యామిలీలో ఎలా స్పందించారు వాళ్ళు? అమ్మ నాన్న అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వామీజీ ఆశీస్సులు మన ఫ్యామిలీకి ఉంది అని చాలా హ్యాపీనెస్గా ఉన్నారు. అవునా? ఇప్పుడు భగవద్గీతలో 700 శ్లోకాలు కంఠస్థం ఖచ్చితంగా మీకు ఎక్కడో ఒక దగ్గర వచ్చు. ఒక్క శ్లోకం చెప్పండి, 10వ అధ్యాయంలోంచి మంచి శ్లోకం ఒకటి చెప్పండి మా కోసం. ఓకే. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఈ శ్లోకం అర్థం వచ్చేసి, మనం ఏ కార్యం మొదలుపెట్టినా కూడా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఏకాగ్రతతో మనం కష్టపడి వర్క్ చేస్తే కంపల్సరీ ఆ కృష్ణ పరమాత్మ మనకు ఫలితం చూపిస్తారు. ఓకే, సూపర్. ఇప్పుడు ఇన్ని శ్లోకాలు ఉన్నాయి కదా, 700 శ్లోకాలు ఉన్నాయి కదా, అందులో మీకు మెయిన్ బాగా ఇష్టమైన శ్లోకం ఏంటి? బాగా నచ్చింది, మనకు ఒకటి నచ్చుతుంది, అది ఎప్పుడు కంటిన్యూగా మనం ఆ మనసులో అనుకుంటూనే ఉంటాం కదా, అది మీ ఫేవరెట్? ఓకే. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. సూపర్. దీని అర్థం ఏంటి? మనం ఎంత మంచి భక్తి భావంతో దేవుడిని ప్రార్థిస్తామో అంత భక్తి శ్రద్ధలతో దేవుడు కూడా మనకు రిటర్న్గా సేమ్ అదే ఫలితం మనకి ఇస్తారు. భగవద్గీత మనం చదువుతున్నాం, ఏమైనా మార్పులు జరిగాయా మీ లైఫ్లో కానీ మీ కుటుంబంలో కానీ? కుటుంబంలో ఖచ్చితంగా మార్పులు జరుగుతాయండి. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెక్టిఫై అయ్యాయి. అంతా బాగుంది, అన్ని సమస్యలు తీరిపోయాయి. ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి ఇంకెవరికైనా పిల్లలకు నేర్పించే అవకాశం ఏమైనా ఉందా? క్లాసెస్ స్టార్ట్ చేసామండి పిల్లలకు, డైలీ 1 అవర్. మళ్ళీ ఇక్కడ సిరిసిల్లలో కృష్ణ మందిరం ఉంది కదండి, అక్కడ కూడా స్టార్ట్ చేశాను. వస్తున్నారా పిల్లలు? ఎంతమంది పిల్లలు వస్తున్నారు? దాదాపుగా 30 మెంబర్స్ వరకు వస్తున్నారు. పిల్లలు వస్తున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అది వీక్లీ ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాక వీక్లీ అయిపోతుంది అది. అవునా? ఇప్పుడు ఇంటి దగ్గర కూడా మీరు నేర్పిస్తున్నారా క్లాసెస్? ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్? ఆఫ్లైన్ లేదు. ఓకే. ఇంకా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ పెడితే ఇంకా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కావచ్చు. ఆలోచన ఉందా ఏమన్నా? ఆఫ్లైన్ పెట్టాలి, అది కూడా ట్రై చేద్దామని చూస్తున్నాము. బాగుంటుంది, పిల్లలకు నేర్పిస్తూ ఉంటే కూడా పిల్లలు నేర్చుకుంటారు, ఒక మంచి నడవడిక, వాళ్ళ ప్రవర్తన చేంజ్ అవుతుంది. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా చిన్నప్పటి నుంచే ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటే వాళ్ళ నడవడిక చాలా చేంజ్ అయిపోతుంది, మంచి అలవాట్లు వస్తాయి. పిల్లలు కూడా భక్తి భావంతో ముందుకు వెళ్తారు, వాళ్ళు కూడా స్టడీలో ముందుంటారు. ఓకే. మీరు ఏ అధ్యాయంలో అంటే హార్డ్ వర్క్ చేశారు? అమ్మో ఈ అధ్యాయం చాలా కష్టంగా ఉంది అనిపించిన అధ్యాయం ఏంటి? అది చాలా కష్టం అంటే 18th అధ్యాయము మోక్ష సన్యాస యోగా ఉంటుంది. అది కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. 78 శ్లోకాలు ఉంటాయండి. అందులో కన్ఫ్యూజింగ్ శ్లోకాస్ బాగా ఉంటాయి. ఎట్లా అంటే ఒక దాంట్లో వచ్చిన వర్డ్ ఇంకో దాంట్లో వచ్చిన వర్డ్ కంటిన్యూస్గా కూడా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ఒక్కో శ్లోకంలో ఒక్కో రకంగా ఉంటాయి. హార్డ్ ఉంటుంది అన్నారు కదా, అందులోంచి ఒక్క శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. దీని మీనింగ్ వచ్చేసి, మనం ఏ భక్తితో ఏ భావంతో అయితే మనం ఏ పారాయణ చేసినా కూడా అది ఆ దేవుడికి సమర్పించినట్టు. ఓకే ఓకే. ఇప్పుడు భగవద్గీతలో మనకి ఎట్లా అంటే కృష్ణుడు అర్జునికి బోధిస్తాడు మంచి మార్గాన్ని. ఇలా అందరూ మనోళ్ళే ఉన్నారు ఇక్కడ, ఎవరు అంటే మనాన్ని చూడకుండా నీ ధర్మాన్ని పాటించమని. నాకు అది నా ఫేవరెట్. అది నేను కూడా అది రాసుకున్నారా? ఒక్కసారి నా కోసం చెప్పారా అది? అయితే ధర్మక్షేత్రంలో
ధర్మక్షేత్రం అనే ప్రదేశంలో కురుక్షేత్రం అనే యుద్ధం జరిగేటప్పుడు కృష్ణుడు సంజయుడికి బోధిస్తాడనమాట. అక్కడ ఆపోజిట్గా కూడా అందరూ మన వాళ్ళే ఉన్నారు, వాళ్ళని ఏం చేయాలన్నా నాకు మనసు రావట్లేదు, నా వాళ్ళు అనే ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్తోనే యుద్ధరంగంలోకి దిగుతాడు సంజయుడు. అందుకోసం అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ధర్మము, జ్ఞానము, బుద్ధి అన్నీ చూసుకొని ధర్మ ప్రవర్తనతో ఉండాలి అని చెప్పేసి ఈ భగవద్గీతను బోధిస్తాడు అనమాట కృష్ణ పరమాత్మ. పాంచజన్యం హృషికేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోధర. ఇప్పుడు సంజయుడు ఏమంటాడంటే అందరూ నా వాళ్ళే, నేను వాళ్ళ మీదికి శంఖచక్ర అదేమంటారు యుద్ధంతో బాణాలు వాళ్ళపైకి ప్రయోగించాలన్న మనసు రావట్లేదు అని చెప్పేసి సంజయుడు చెప్తాడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే కాబట్టి. కృష్ణుడు ఏమంటాడప్పుడు ధర్మంతో కూడి ఉండు, వాళ్ళు నా వాళ్ళు నీ వాళ్ళు అనే ఆలోచన లేకుండా ధర్మంతో ఉండాలి. అధర్మంతో ఉన్న వాళ్ళు నా వాళ్ళు అయినా సరే, కన్న తల్లిదండ్రి అయినా పర్లేదు, భర్త అయినా పర్లేదు, పిల్లలైనా పర్లేదు, మనం శిక్షించవలసిందే అని చెప్తాడనమాట కృష్ణుడు. నాకు చాలా ఇష్టము, కానీ అది సంస్కృతంలో ఉంటుంది కాబట్టి మనం చదవం. ఒక దేవుడి రూపంలో మాత్రమే భగవద్గీత పెట్టి ఉంచుతాను, కానీ చాలా ఇష్టం. మళ్ళీ టైం కూడా ఉండదు మనకి. కానీ చెప్తుంటే మీరు చెప్తుంటే నాకు వినాలి, ఇంకా వినాలనిపిస్తుంది. బాగుంటుంది భగవద్గీత, మంచి లక్షణాలు వస్తాయి, మంచి హ్యాబిట్స్. ఈ భగవద్గీత చదివిన డే నుండి కూడా మనం ధర్మ మార్గంలో నడవాలి, అధర్మం అనేది ఉండకూడదు అనే ఫీలింగ్ తోని స్టార్ట్ అవుతాం. బాగుంటుంది. ఎంతైనా ఇంకా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి చదివి చెప్పాలి, వాళ్ళకి అర్థాలు కూడా. అంటే ఇప్పుడు మీరు 18 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి అవి అర్థాలు కూడా తెలుసా మీకు? ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, చదువుతున్నారు, కంఠస్థం చేస్తున్నారు కాబట్టి. మొత్తం అర్థాలు కూడా చదువుతున్నారా? అర్థాలు చదవట్లేదు, ఓన్లీ మీనింగ్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఓన్లీ శ్లోకాలు మాత్రం కంఠస్థం చేస్తారు. సూపర్. 700 శ్లోకాలు అంటే మామూలు విషయమా? ఎట్లా గుర్తుకుంచుకుంటారు అవన్నీ మీరు? ఇంకా చదువుతూనే ఉండాలి. ఒక్కో శ్లోకాన్ని 10 times 20 times 50 times చదివిన రోజులు కూడా ఉంటాయి. జ్ఞాపక శక్తి బాగానే ఉంది. అంటే వస్తుందా ఆల్మోస్ట్ మనకి గుర్తుకుంటుంది. సంవత్సరం అంటే వన్ బై వన్ ఒక శ్లోకం స్టార్ట్ చేసామంటే దాని వెనుక శ్లోకాలు ఆటోమేటిక్గా వస్తుంటాయి. 20 అంటే 6 hours మీరు దాని ముందట కూర్చున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. అలవాటు అయిపోతుంది. అది ఏమంటారు, నిత్య నీ జీవితంలో అదొక పనిలాగా అది కూడా చెయ్యాలి కంపల్సరీ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. టైం కల్పించుకోవాలి, ఇంటి పని అంతా పక్కన పెట్టేసి దీనికంటే ఒక సపరేట్ టైం కల్పించుకోవాలి, చేయాలి. అది కూడా మన లైఫ్లో ఒక పార్ట్ అంతే. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కంపల్సరీ భగవద్గీత నేర్చుకోవాలి. వాళ్ళకు కూడా వాళ్ళ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. వాళ్ళు కూడా ధర్మ మార్గంలో పిల్లలకు పెద్దవాళ్ళ నుండే వస్తుంది ఏదైనా కూడా. వాళ్ళకి ఇప్పటి నుండి మోటివేట్ చేస్తేనే వాళ్ళు కూడా ముందుకు వెళ్ళగలుగుతారు, చదువులో కూడా ముందు వెళ్ళగలుగుతారు. దేంట్లో అయినా ప్రాబ్లం ఏముండదు, ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళు అధిగమిస్తారు. సో ఇప్పుడు భగవద్గీత అనేది ఇప్పుడు ముఖ్యంగా పిల్లలు ఈ మధ్య కాలంలోనే ఫోన్కు అట్రాక్ట్ అయిపోయి 24 hours ఫోనే చూస్తున్నారు. అదే భగవద్గీత తీసుకొచ్చేసి వాళ్ళతో పాటు మనం కూడా కలిసి కూర్చొని చదివితే వాళ్ళకు కూడా అదే హ్యాబిట్ వచ్చేస్తుంది. అది పెద్దవాళ్ళ నుండి పిల్లలకు వస్తుందండి. మనం ఫోన్నే అవాయిడ్ చేస్తే వాళ్ళు కూడా ఫోన్ అవాయిడ్ చేస్తారు. మనము చదివితే మన ఇంట్లో ఫస్ట్ పేరెంట్స్ చేంజ్ అయ్యి ఆధ్యాత్మికత సైడ్ వెళ్ళి వాళ్ళు చదవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు కూడా పేరెంట్స్ బాటలోనే ప్రయాణిస్తుంటారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆల్రెడీ భగవద్గీత నేర్చుకున్నారు, 700 శ్లోకాలు కంఠస్థం చేశారు, స్వర్ణ పథకం సాధించారు. నెక్స్ట్ ఇంకేదైనా ఆధ్యాత్మిక నేర్చుకోవాలనుకుంటున్నారా కొత్తగా? నేర్చుకోవాలి. ఇంకా ఇదే శృంగేరిలో కూడా ఉంది, శృంగేరిలో కూడా ఎగ్జామ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అది ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయవచ్చు? అది కూడా 1 year ఉంటుందండి. అది దీనికంటే హార్డ్ అండి. ఇంకా హార్డ్ ఉంటుంది అది. ఓకే. అది సీక్వెన్స్ కూడా ఉండదండి. సీక్వెన్స్ ఉండదు, అది కూడా ఆన్లైన్ క్లాసెసే. బట్ ఎగ్జామ్ మాత్రం అక్కడికే వెళ్ళి ఇవ్వాలి, శృంగేరి పీఠంకే వెళ్ళి ఇవ్వాలి.
ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి అంటే ఎలా రాయడం కాదు, చదవడమే. అక్షర దోషం లేకుండా ఉచ్చారణ ఎలా అంటే చేస్తారు ఉచ్చారణ కూడా ఏ విధంగా అంటే వాళ్ళు ఒకటి అడిగితే దాని తగ్గట్టు ఉచ్చారణ చేసుకుంటూ వాళ్ళు అడిగిన దగ్గర నుండి మనం చెప్తూ ఉండాలి. 10 మంది వేద పండితులు ఒక్కొక్కరికి కొంతమందిని డివైడ్ చేసేసి ఆన్లైన్లో ఎగ్జామ్ తీసుకుంటారు. ఆన్లైన్లో తీసుకుంటారు. అక్షర దోషం లేకుండా చెప్పాలి, తడబడకుండా చెప్పాలి. మన ఇప్పుడు భయం అంటున్నారు కదా, వాళ్ళు కూడా మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడే కాబట్టి టెన్షన్ ఏమి ఉండదు. ఎగ్జామ్ ఆన్లైన్ అన్నారు కదా, ఆన్లైన్ అన్నా కూడా టెన్షన్ బాగుంటుంది. నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా అనేది మొత్తం ఉచ్చారణ పైననే డిపెండ్ అయి ఉంటుంది మన మనసు అనేది. వీడియో కాల్ నడుస్తుందా? వీడియో కాల్ నడుస్తుంది. ఓకే. కళ్ళు కూడా తెరవద్దు, కళ్ళు మూసుకొని చెప్పాలి. వాళ్ళు ఫస్టే రూమ్ చూపెట్టమంటారు. బుక్స్ ఉండొద్దు, ఏది ఉండొద్దు, ఎంటీ ఉండాలి, మనమే ఉండాలి, ఫోనే ఉండాలి అంతే. కళ్ళు మూసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా మన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తారు. వీళ్ళు చెప్పింది కరెక్ట్ రాంగ్ కాకుండా మనం తడబడుతున్నామా లేదా అనేది వాళ్ళు మెయిన్గా చూస్తారు. అలా పర్ఫెక్ట్ అన్న తర్వాతనే మనని ఓకే చేస్తారు. సూపర్. 600 మంది అంటే మామూలు విషయం. 600 మంది స్టేజ్ పైన ఎక్కి స్వర్ణ పథకం తీసుకున్నారు. 600 మంది సర్టిఫికేట్ కూడా స్వామీజీ చేతుల మీదుగానే 1000 మెంబర్స్. సూపర్ అండి. నిజంగా ఆయనను దర్శించుకోవడమే ఒక మహాభాగ్యం. ఆయన దగ్గరికి వెళ్ళడం అంటేనే ఈ జన్మ అదృష్టం అనుకోవాలి. పైగా ఆయన చేతుల మీదుగా తీసుకున్నామంటే జన్మ ధన్యమైపోయింది. అప్పుడు మనకి ఒక వైబ్రేషన్ ఉంటుంది లోపల కదా, ఒక తెలియని ఆనందం. తెలియకుండానే ఆధ్యాత్మికత అంటేనే ఇదా అనే ఫీలింగ్ కు వచ్చేస్తాం మనం. ఇంకా చదువుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా పెద్ద స్వామీజీల ఆశీర్వాదం మనకు లభించాలి అని ఉంటుంది. పరమాత్మ ఆజ్ఞ వల్లనే మనం చదివి స్వర్ణ పథకం తీసుకున్నామంటే ఎంతో సంతోషంగా ఉంది. ఎంతమంది పిల్లలు? పాప బాబు. అంటే మీరు ఇప్పుడు భగవద్గీత చదువుకున్నారు, శ్లోకాలు కంఠస్థం చేశారు. వాళ్ళు ఏమన్నా అంటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళని ప్రిపేర్ చేద్దామని చూస్తున్నాను. వాళ్ళని కూడా ఎగ్జామ్స్కి రెడీ చేయాలి. మీ సారు వాళ్ళు ఏమైనా ముందు అంటే వాళ్ళు కూడా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? ఇక వాళ్ళకి మనమే కల్పించాలి. ఇంట్రెస్ట్ అనేది మనం కల్పిస్తే వాళ్ళు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అక్కడ మైసూర్లో స్వర్ణ పథకం సాధించి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా మన సిరిసిల్ల బిడ్డ గొప్ప స్థాయిని నిలబెట్టారు. ఎందుకంటే భగవద్గీత అనేది మామూలు విషయం కాదు కదా, గర్వం ఉంటుంది, చాలా గర్వం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంది, గర్వంగా ఉంది. మన సిరిసిల్లాలో మనం తీసుకోవడం అంటే గొప్ప కదా. ఎలా అంటే ఎవరైనా మన రిలేటివ్స్ కానీ ఎవరైనా ఏమైనా అన్నారా? అంటే అంత దూరం వెళ్ళారు, స్వర్ణ పథకం కూడా తీసుకున్నారు స్వామీజీ చేతుల మీద. రిలేటివ్స్ అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే కొంతమంది వస్తాము అని కూడా అన్నారు అక్కడికి మాతో పాటు. స్వామీజీ దర్శనం అవుతుంది, మీ వల్ల మేము స్వామీజీ దగ్గర వరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాము అనే ఫీలింగ్, మీ వల్ల మాకు ఒక అవకాశం వచ్చింది. సో స్రవంతి గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. అలాగే ముఖ్యంగా మీరు భగవద్గీతనే కాకుండా ఇంకా పారాయణలు చేయాలి, ఇంకా అవార్డులు కూడా తీసుకోవాలి, స్వర్ణ పథకాలు, సిల్వర్ పథకాలు కూడా తీసుకోవాలి, ఇంకా ముందుకెళ్ళాలి. మీ వల్ల ముఖ్యంగా పిల్లలు ఇంకా చాలా నేర్చుకోవాలి, క్లాసెస్ కూడా ఇస్తానంటున్నారు కాబట్టి పిల్లలకి ఇంకా చాలా నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, స్రవంతి గారు ముఖ్యంగా భగవద్గీతలోని 18 అధ్యాయాల నుంచి 700 శ్లోకాలు కంఠస్థం చేశారు. ముఖ్యంగా వారు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా పెడతా అంటున్నారు. ముఖ్యంగా నేను నేర్చుకున్నాను, నా ద్వారా ఒక 10 మందికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను క్లాసెస్ కూడా ఇస్తున్నానని చెప్పేసి అంటున్నారు. భగవద్గీత చదవడం అనేది ఒక అదృష్టం ఉంటేనే అది మనకు ఒక చదవాలని ఒక ఆలోచన వస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, చదువుకునేది ఒక మంచి జ్ఞానాన్ని సంపాదించేది ఏదైనా ఉంది అంటే భగవద్గీత ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది. సో ఇదండి, స్రవంతి గారు 700 శ్లోకాలని కంఠస్థం చేసింది, అలాగే స్వర్ణ పథకం కూడా తీసుకుంది. కాబట్టి తను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం తనని కలిసినందుకు మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 2-3 శ్లోకాలు కూడా తన నుంచి కూడా నేను కొంచెం నేర్చుకున్నాను. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ స్రవంతి. చూస్తూనే ఉండండి బల్గం టీవీ.